అందరికీ నమస్తే. ద కంప్లీట్ మ్యాన్ అన్న ఈ వినూత్నమైన కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ప్రతిరోజు మరి శుభ సాయంకాలపు వేళ సజ్జనులతో సాంగత్యం చేసుకుంటూ వస్తున్నాం మనం. మరి సజ్జనులంటే సత్యం వైపుగా ప్రయాణం చేస్తూ మరి వారు నేర్చుకున్న ఈ సత్యం వైపు ప్రయాణంగా నేర్చుకున్న విషయాలను ఆచరణలో పెడుతూ వారి జీవితాలను ఉద్ధరించుకుంటూ వస్తున్న వారు ఈ పిరమిడ్ మాస్టర్స్. మరి అలాంటి వారి సాంగత్యంలో మన ఈ సజ్జన సాంగత్యం ఎంతో బాగుంది. అవును కదూ! ప్రతిరోజు ఎంతెంతో విషయ జ్ఞానాన్ని మనం అందుకుంటూ వస్తున్నాం. ఈ జ్ఞానాన్నంతా కూడా. మరి వారి ఆధ్వర్యం అండ్ ఇంకొకటేంటంటే వారు ఆచరణలో పెడుతున్నవారు ఫ్రెండ్స్. ఏదైతే నేర్చుకున్నారో, నేర్చుకున్న విషయాలని ఆచరణలో పెట్టటం, ఆచరింప చేయటం అనేది చాలా చాలా ముఖ్యమైన విషయం. ఎవరైనా సరే వచ్చి చెప్తే జస్ట్ వింటాం, వెళ్ళిపోతాం. అలా కాదండి పిరమిడ్ మాస్టర్స్ అంతా కూడా. నేర్చుకున్న విషయాన్ని జీవితాల్లో ఎంతవరకు మరి ఇంప్లిమెంట్ చేశారు. ఆ ఇంప్లిమెంట్ చేసిన విషయాన్ని, ఆచరించిన విషయాన్ని వారి వారి జీవితంలో మరి ఎలాంటి మలుపు తిప్పింది, ఎలాంటి మరి మార్పు వచ్చేసింది. ఆచరణలోనే పెడితేనే కదండీ ఏ విషయానికైనా ఆ రుచి తెలిసేది కాదు. మరి అలాంటి విషయ జ్ఞానాన్ని మరి అందుకుందాం. ఇవాళ కూడా సిద్ధంగా ఉన్నారు జిఎస్ఎన్ మూర్తి గారు వైజాగ్ నుండి. వారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ సాంగత్యాన్ని చేసుకుందాం మరి. మరి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా సార్‌ని ఇన్వైట్ చేసేసుకుందాం. సార్ వెల్కమ్ సార్ మీకు ద కంప్లీట్ మ్యాన్ అన్న ఈ కార్యక్రమానికి వెల్కమ్ సార్. వెల్కమ్. ఓవర్ టు యూ సార్. థాంక్ యూ. ఓకే అమ్మా. ముందుగా మన పూజ్య గురువు, మన ప్రీతమైన గురువు గారు పితామహ బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి గారికి నా తాలూకు ఆత్మ ప్రణామాలు, అలాగే నా తాలూకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఈరోజు బిఏ మాస్టర్ అనే ఈ ప్లాట్ఫామ్ లో, అంటే ఈ ఎపిసోడ్ లో నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ టీం అందరికి నా తాలూకా ధన్యవాదాలండి. నేను విశాఖపట్నంలో ఉంటాను. నా పేరు జిఎస్ఎన్ మూర్తి, సత్యనారాయణ మూర్తి. ఇంట్రడక్షన్ నాది హిందుస్థాన్ జింక్ లో వైజాగ్ లో పనిచేస్తుండేవాడిని ఉద్యోగంలో. 2007 లో అచ్యుత్ రామయ్య అనే మాస్టర్ ద్వారా నాకు ధ్యానం అందింది. 2007 లో 2009 నుంచి నేను కొంచెం సీరియస్ గా సజ్జన సాంగత్యం, స్వాధ్యాయం ఉంటే గానీ ఇది వెళ్ళదని తెలిసింది. అప్పటి నుంచి పత్రిజీ గారిని ఆర్కే బీచ్ లో ఫస్ట్ టైం నేను చూడడము, నాకు పత్రి సార్ తో డైరెక్ట్ ఫేస్ టు ఫేస్, అంటే కళలో చూడడము జరిగింది. అతను ఆ రోజు ఇచ్చిన మెసేజ్ ద్వారా పిరమిడ్స్ గురించి, దాని శక్తి గురించి, ధ్యానం గురించి సుబ్బిరామరెడ్డి సమక్షంలో జరిగిందండి. ఒక 300 పీపుల్ కన్నా అబోవ్ ఉన్నారు. అది నా ఫస్ట్ పత్రిజీ గారిని దర్శించే భాగ్యం ఆ రోజు నాకు. అప్పటిదాకా నేను 2 years నుంచి ధ్యానం చేస్తున్నా. నాకు ఒక అద్భుతమైన నా తాలూకు అనుభవం ఏంటంటే, సప్త ఋషుల్లాగా, అంటే ఇప్పుడు నాకు సప్త ఋషులు అని తెలిసింది, అప్పుడు నాకు తెలియదు. అలాంటి మాస్టర్స్ అందరూ వచ్చి నాకు అభయాస్త్రం చూపెట్టి, ఇలా చూపిస్తూ నిన్ను ఎన్నుకున్నాము అన్నట్టుగా, నీకు మీ వెనకాతలు మేము దన్నున్నాము, నువ్వు ముందుకు నడువుండు అన్నట్టుగా నాకు అభయం, అంటే భయం లేకుండా చేసేటట్టుగా నడిపించారని నా నమ్మకము. అది నా జీవితంలో మొదటి ఘట్టము అనుభవం ద్వారా. ఆ ఏడాది 2009 లో శ్రీశైల జాన్మహాచక్రం అటెండ్ అవ్వడం జరిగింది. 2010 లో అమరావతిలో అటెండ్ అవ్వడం జరిగింది. ఈ జాన్మహాచక్రాలు నా జీవితంలో అద్భుతమైన మలుపు తిప్పాయి. అప్పటికే నాకు ధ్యానము, పత్రిజీ గారి క్యాసెట్లు వినడము అలవాటు చేసుకున్నాను. ఈ విధంగా ఈ సబ్జెక్ట్ కి సార్ నోటంటే వచ్చిన ఆ క్యాసెట్లు రూపంలో వచ్చిన సబ్జెక్ట్ అంతా వింటూ ఉండడమే, అదే ఆ 2 years తర్వాత నాకు సజ్జన సాంగత్యంగా మారింది. నా ఉద్యోగరీత్యా మధ్య మధ్యలో నేను క్లాసెస్ అటెండ్ అవుతున్నా. నాకు అది మాత్రం చాలా బూస్టప్ ఇచ్చింది. నా కంప్యూటర్ లో పెట్టుకోవడం, ఆ సిడీస్ అన్ని వింటూ ఉండేవాడు. ఇలాగా నాకు అద్భుతమైన అవకాశాన్ని ఈ జన్మకి ఇవ్వడం జరిగింది. ఒకసారి ఫ్యాన్ ఆపాను నన్ను. అలాగా ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నానంటే, ఆ రోజు నుంచి నేను వెనుతిరగలేదు ఈ సబ్జెక్ట్ గురించి. ఓకే, ధ్యానం అంటే ఆషామాషి సబ్జెక్ట్ కాదు, ఇది చాలా లోతైన సబ్జెక్ట్ లా ఉంది, తెలుసుకోవాలి అని నేను శ్రీశైలం జాన్మహాచక్రం తర్వాత అమరావతి జాన్మహాచక్రంలో విశాఖపట్నంలో ఈ జాన్మహాచక్రం వస్తే బాగుండును అని మనసులో అనుకున్నాను. సార్ 31st నైట్ అదే
ధ్యానాన్ని ధ్యాన మహాచక్రాన్ని విశాఖపట్నంలో నెక్స్ట్ ఇయర్ 2011లో జరుగుతుందని అనౌన్స్ చేశారండి. సో నా ఆనందానికి అవధులు లేవు. ఎంతో అద్భుతమైన అవకాశం. అప్పుడు సార్ రెగ్యులర్ గా 3 మంత్స్ ముందు నుంచి విశాఖపట్నం రావడం, ఫ్లైట్ లో రావడము, మన సైట్ కి వెళ్ళడము, అన్ని చూడడం, సూపర్వైజ్ చేయడము, మాస్టర్లు అందరినీ కలవడము, ఇవి జరుగుతున్నప్పుడు నేనప్పుడు ఇంకా చిన్న మాస్టర్ని, ఎదుగుతున్న వాడిని, నేర్చుకుంటున్న వాడిని. కానీ నా మనసు ఎందుకో నిలబడేది కాదు. అతను వైజాగ్ వస్తున్నారని తెలుసుకుంటే అతనితోనే ఉండాలి, అతనితోనే వెనకాతలు తిరగాలి, ఆ గ్రౌండ్ లో పని చేయాలి, చూడాలి, చెయ్యాలి. నాకు ఏం ఏం చేయగలను అన్నది నాకు అప్పుడు సేవ అంటే ఏమిటో కూడా నాకు తెలియదు. కానీ సార్‌తోనే ఉండాలి. అలా అతనితో నడుస్తుంటుండగా ఒకసారి ఆ గ్రౌండ్ లో నడుస్తూ అందరూ వెళుతుంటే సార్ చాలా ఫాస్ట్ గా నడుచుకెళ్ళిపోతున్నారు. చాలా మంది వెనక్కి ఉండిపోయారు. సార్‌తో నడవడం చాలా ఫాస్ట్ గా ఉండేది. బాగా యాక్టివ్ గా చాలా ఫాస్ట్ గా నడిచేవారు. నడుస్తుంటే నేను పరిగెత్తి వెళ్లి అతని వెనకాతల నడవడం మొదలెట్టాను. "ఏంటోయ్ ఎందుకొచ్చావు? ఏంటి?" అన్నారు. "ఏంటో సార్ మీ వెనకాతలే ఉండాలనిపిస్తుంది సార్. నాకు మిమ్మల్ని మీరు వచ్చారు అంటేనే నాకు చాలా ఆనందంగా ఉంటున్నది. ఇక్కడే ఈ సబ్జెక్ట్ తోని మీతోని అనుబంధం ఏర్పరచుకోవాలని ఉందంటే." "ఆహా! అలాగా? అయితే చెయ్యి. ఆ పనే చెయ్యి" అన్నారు. సో, ఆ రోజు నుంచి సార్ ఫస్ట్ నాకు ధైర్యం ఇచ్చింది, మాటాడింది అదనమాట. 2011 ఆల్‌మోస్ట్ అది అక్టోబర్ నెల అయ్యుంటది. ఇంకా డిసెంబర్‌లో అయ్యే ముందు ఇవన్నీ జరుగుతున్న రోజులు. సో, అది నాకు మొదట ఎన్‌కౌంటర్ పత్రిజి గారితో మాట్లాడడం. ఆ తర్వాత వెంటనే నా లోపల ఇన్నర్‌లోంచి మెసేజొచ్చింది. వెంటనే పిరమిడ్ కట్టు అని. 12/12 నాది ఓన్ హౌస్ పిరమిడ్ సెకండ్ ఫ్లోర్‌లో ఉంటాను నేను. ఫస్ట్ ఫ్లోర్‌లో ఇప్పుడు సెంటర్ ఉంది. రూఫ్ టాప్ పిరమిడ్ 12/12 పిరమిడ్ కట్టాను. 2011లో స్టార్ట్ చేద్దామని అనుకుంటే, మా వైజాగ్‌కి ధ్యానం తీసుకొచ్చిన టీకే గారి తాలూకా ఫాదర్ అప్పాజీ గారు అతని చేత క్లాస్ పెట్టించా. ఎక్కడ అంటే, ఈ ధ్యాన మహాచక్రం ఎక్కడ సైట్ ఉందో దానికి అపోజిట్‌లో పైనాపిల్ కాలనీ అని ఉందన్నమాట. ఆ పైనాపిల్ కాలనీలో ఒక ఇల్లు అద్దెకు తీసుకున్నాను 3 మంత్స్ ముందే. ఎందుకంటే ఆ 11 రోజులు నేను మా తాలూకు చుట్టాలని, నా ఫ్రెండ్స్‌ని అందరిని తీసుకెళ్ళి అక్కడ అంటే మామూలుగా నైట్ టైమ్ ఉండాలంటే టెంపరరీ వాటిలో కన్నా పెర్మనెంట్ గా ఉంటే ఆ చలి గట్టా కొంచెం ఉంటది కాబట్టి కొత్త వాళ్ళకి ఆహ్, కంఫర్టబుల్ గా ఉంటదని ఆలోచనతో నాకు ఆ ఎనర్జీస్ కూడా మాస్టర్స్ ఇచ్చారు కాబట్టి నేను ఆ ఇల్లు తీసుకోవడం జరిగింది. దాంట్లో అప్పాజీ గారు క్లాస్ పెట్టించాను. అప్పుడు ఇలా చెప్పాను, ఇలా పిరమిడ్ కడదాం అనుకుంటున్నానంటే, "వెరీ గుడ్ మూర్తి గారు. చాలా మంచి పని చేస్తున్నారు. 2012 లోపలే కట్టాలి మనం. చాలా అద్భుతమైన ఘట్టము 2012 అన్నది. మన ధ్యాన మహాచక్రం అయిపోయిన వెంటనే మీరు కట్టండి. కాకపోతే ఇప్పుడు ధ్యాన మహాచక్రానికి ఎంత డొనేషన్ ఇవ్వాలనుకుంటున్నారో అంత ఇచ్చేయండి" అన్నారు. సో, అలాగా ఇక్కడ నా అక్కిరెడ్డిపాలెం అని నేను ఉంటున్న గ్రామము నాతేపాలెం అన్నది ఆల్రెడీ నాతేపాలెంలో అక్కడ సెంటర్ ఉండేది. అక్కడ ఆ సెంటర్‌లో రెగ్యులర్‌గా నేను వెళ్లి ధ్యానం చేయడము, అక్కడ ఉన్న మాస్టర్‌లకి నా తాలూకా ఏ సాయం చేయాలంటే అంటే అక్కడ బ్యాంకు కలెక్షను, డబ్బులు కలెక్షన్ ఇలాంటివన్నీ ఏమేమి చేయాలన్నా చేయడము, ధ్యాన మహాచక్రానికి డొనేషన్‌లు ఇవ్వడం. ఇలా నా తాలూకు సేవ స్టార్ట్ అయింది. ఇంకా చెప్పుకుంటూ పోతే ఆహ్, సార్‌తో ఆ ధ్యాన మహాచక్రము అన్నీ కూడా నా జీవితంలో ఒక మలుపు తిప్పాయి. ఆ తర్వాత తెలిసిందే 2012లో ఆహ్, కడతాల్లో జరిగింది. అప్పుడు నేను వెళ్ళకపోవడం జరిగింది. దానికో రీజన్ ఇంట్లో మా సిస్టర్ వాళ్ళ హస్బెండ్ మా బావగారు చనిపోవడము ఆ టైంలో నాకు అక్కడికి వెళ్ళలేదు హైదరాబాద్. ఎందుకు మాస్టర్స్ నన్ను పంపలేదో కూడా నాకు తర్వాత అర్థమైందనమాట. అంటే అప్పటికి పిరమిడ్ తయారైపోయింది. పిరమిడ్‌లో క్లాసులవుతున్నాయి. 40 డేస్ క్లాస్ నవంబర్‌లో ఓపెన్ చేసాం. పత్రిజి గారి బర్త్‌డే నవంబర్ 11. ఆ నెలలోనే అప్పుడే ముందు ఓపెన్ చేసాం. సార్‌కి కూడా చెప్పాను. సార్ ఇలా పిరమిడ్ కట్టాను అంటే, ఏం పేరు పెట్టాలండి అని అడిగితే, నీ ఇష్టదైవం పేరు పెట్టుకో అన్నారు. నా ఇష్టదైవం అంటూ లేదండి. ఒక రూపంతో నాకు కనెక్షన్ లేదు. నాకు దైవం అంటే ఒక శక్తి అని తెలిసింది. అది విశ్వశక్తి. ఏ విశ్వశక్తి అయితే ధ్యానం చేస్తే శూన్యం స్థితిలో మనలోకి ఎంటర్ అవుతుందో, ఉన్న శక్తి అంతా ఒకటే. ఈ విశ్వాన్ని నడిపిస్తున్న శక్తి అంతా ఒకటే కాబట్టి, ఆ విశ్వశక్తి ఉన్నాదని నాకు తెలుసు. అంత తప్ప ఇంకేం నేను తెలీదన్నా. అంటే ఏ రూపంతో నేను కనెక్ట్ అవ్వట్లేదండి అన్నా. ఓకే. ఆ పేరే పెట్టుకో అన్నారు. ఆ విధంగా 2012లో విశ్వశక్తి ప్రకృతి పిరమిడ్ ధ్యాన కేంద్రం అని అక్కిరెడ్డిపాలెం, విశాఖపట్నం బీహెచ్‌పీ దగ్గర విశాఖ డైరీ పక్కనే మేము ఆ రెసిడెన్స్ అక్కడే ఈ ధ్యాన కేంద్రం, ఈ పిరమిడ్ నేను స్థాపించి అప్పటినుంచి అంటే ఆల్‌మోస్ట్ ఇప్పుడు 2015 ఏళ్ళు చిల్లర దగ్గర దగ్గర నేను ఆ పిరమిడ్‌లోని ధ్యానం చేసుకుంటూ, ధ్యానం చేయిస్తూ, క్లాసులు కండక్ట్ చేస్తూ 2015లో కేర్ సెంటర్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. గ్రౌండ్ ఫ్లోర్‌లో మా రిలేటివ్సే ఉండేవారు. వాళ్ళు అద్దెకి ఉండేవారు. నామినల్ అద్దె.
అదేం డబ్బుల కోసం కాదు, పెద్దగా మా వాళ్ళ కోసమనే ఇస్తూ ఉండేవాడిని. వాళ్ళు ఒక 5 ఏళ్ళు ఉన్నారు, 10 ఏళ్ళు దాకా ఉన్నారు. అయిన తర్వాత అపార్ట్మెంట్ కట్టుకున్నారు, కొనుక్కున్నారు, వెళ్ళిపోయారు. వాళ్ళు ఉంటున్నప్పుడే చెప్పా, మీరు ఎప్పుడైతే ఇల్లు ఖాళీ చేస్తారో అప్పుడు ఇది కేర్ సెంటర్ అయిపోద్ది. ఇదంతా 2 బెడ్రూమ్ హౌస్ అంతా నేను ధ్యానం కోసమే వదిలేస్తానని చెప్పాను. ఆ, దానికి సందర్భం ఏంటంటే మా మిసెస్ పిహెచ్పి స్కూల్లో టీచర్ గా పనిచేయడము. సో మాకు ఫైనాన్షియల్ గా నేను ఆ అద్దుల మీదే బతకాలని నాకు లేదు. తను కూడా ఉద్యోగం చేసేది, మీ ఇద్దరం చేయడం వల్ల మా ఇద్దరు పిల్లలు బాగా చదువుకున్నారు. చదివించడం వల్ల నాకు ఫైనాన్స్ గా ఎప్పుడు మైండ్ ఎప్పుడు పెట్టలేదు. ఇవ్వడమే కానీ తీసుకోవడం అంటే ప్రకృతి ఇస్తుంటే తీసుకోవడం మానేం కానీ తీసుకుంటూ ఉంటాం. కాకపోతే అది బ్యాలెన్స్డ్ గా దాని వెనకాతలే మైండ్ పెట్టకుండా అంతా ధ్యానంగా అంకితం చేయాలి. ఈ ధ్యానం తాలూకు సబ్జెక్ట్ నా 10 మందికి పంచాలి అంటే ఈ పిరమిడ్ శక్తిని ఉపయోగించుకోవాలి. దాంట్లో పాటు శాకాహార ర్యాలీలు ఇలాగా 2015 నుంచి కేర్ సెంటర్ కంటిన్యూగా ఎవ్రీడే మెడిటేషన్. ఇప్పుడు కూడా 5 గంటల దాకా ఆ క్లాస్ అయింది. క్లాస్ అయిన తర్వాత మీదకొచ్చి ఈ క్లాస్ చెప్పడం జరుగుతుంది. సో ఇది నా రెగ్యులర్ గా ఈ 15 ఏళ్ల నుంచి ఈ పిరమిడ్ సంస్థ నా బంధము. సో ఇంకో దీంట్లో అద్భుత సంఘటనలు జరిగినవి ఏంటంటే 2014లో జనరల్ ఎలక్షన్, పార్లమెంట్ అండ్ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ జరిగినప్పుడు విశాఖపట్నంలో గాజువాక కాన్స్టిట్యూషన్ ద్వారా కిరణ్మయి మేడం గారు ఎమ్మెల్యేగా నిలబడ్డారు. దానికి సడన్ గా నందా గారు డిక్లేర్ చేయడము, ఎవరో నిలబెట్టారంటే ఆవిడ నిలబెట్టారు. దానికి మీటింగ్ సిద్ధార్థ పిరమిడ్ అని గాజువాకలో పిరమిడ్ ఉంది, దాంట్లో మీటింగ్ పెట్టారు. వెంటనే సార్ రేపు వస్తున్నారు, మనకి 2 డేస్ 1 ఆర్ 2 డేస్ అంటే ఇవాళ లేదు, రేపు లేదు, ఎల్లుండి వస్తారు. దానికి మనం గాజువాకలోనే ఎక్కడో మీటింగ్ పెట్టాలి, దానికి వెన్యూ గట్టా వెతకండి చెప్పండి అన్నారు. సో మేము ఉన్న 15 మంది ఉన్నాం అక్కడ పిరమిడ్ మాస్టర్లని, సెంటర్స్ ఇన్ఛార్జీవి ఇక్కడ యాక్టివ్ గా పనిచేస్తున్నాం. సో అందరిలో ఎవరైనా ముందుకు వచ్చి ఏదైనా చెప్తారేమో, ఏదైనా వెన్యూ గట్రా ఏమో టైం తక్కువ కదా వెంటనే డిసిజన్ తీసుకోవాలి. అప్పుడు నేనే ఉండబట్టలేక అన్నాను అనమాట. లోపల ఉన్నవాడు చెప్పాడు, మన ఇంటి దగ్గర ఒక కోవిల్ దగ్గర కళ్యాణ మంటపం ఉంది కదా, అది మనకి చౌకగానే ఉంటది, తక్కువ మంది అంటే ఒక 300 400 మంది పడతారు, మరి పెద్దది కాదు మరి చిన్నది కాదు, సరిపోద్దేమో అనే ఉద్దేశంలో మీకు నచ్చితే అక్కడ పెడదామంటే అరేంజ్ చేద్దాం, అరేంజ్మెంట్స్ అని నేను చూసుకుంటానని చెప్పాను. సో ఇవన్నీ ఆ లోపలున్న నడిపిస్తున్న శివుడే నాకు ఆజ్ఞలు ఇస్తున్నాడు అన్నట్టు నాకు అర్థమైంది. ఏమంటే శరీరపరంగా మనస్పరంగా ఇవన్నీ మనం చేసే మనసు అంటే ఈ కష్టపడగలవా ఇలాంటివన్నీ క్వశ్చన్లు వేస్తుంది. కానీ ధైర్యం వచ్చింది అంటే లోపల ఉన్నవాడు ఇవన్నీ మన చేత అడుగులు వేయిస్తున్నాడు. ఇదంతా పూర్వజన్మ సుకృతము, ఇవన్నీ సబ్జెక్ట్ విన్నాం కాబట్టి ఆ అవకాశం కూడా దొరికింది. 2014లో ఎలక్షన్ టైంలో ఏప్రిల్ నెలలో సార్ ఆ మీటింగ్ కి రావడం జరిగింది. వచ్చే ముందు అంటే మధ్యాహ్నం 3 నుంచి 4:30, 5 దాకా ఫ్లైట్ ఉంటదన్నమాట. నెక్స్ట్ ఫ్లైట్‌కి వెళ్ళిపోతారు సార్. జత ఎయిర్‌పోర్ట్‌కి దగ్గరలోనే మా ఇల్లు కూడా. సో నందా గారు ఓకే చేసేసారు. చూసారు, మాస్టర్లందరిని పంపించారు. వెన్యూ బాగుందండి, ఇక్కడే పెట్టించుకుందాం అన్నారు. సార్ 10 గంటలకల్లా మా ఇంటికొచ్చారు. అప్పటికే రేవతి మేడము, మా సీనియర్ మాస్టర్లందరూ వచ్చి మాస్టర్లందరికీ వంటకాలు తయారు చేయడము, సార్‌తో పాటు ఎప్పుడు 60, 70 మంది తక్కువ లేకుండా ఉంటారంటే ఆవిడ మోర్ దాన్ 120, 100 పీపుల్ కూడా వచ్చారు. వైజాగ్ మాస్టర్లందరూ. సో వాళ్ళు కిచెన్ లో మా మిసెస్ తో పాటు సాయం చేసి ఏం వండారు ఏం చేశారు నాకు తెలియదు, కానీ నేను సార్ తోనే ఉన్నాను. సార్ తో బెడ్రూమ్ లో అతను కూర్చుంటే అందరి చేత పాటలు పాడించుకుంటూ అతనికి సేవ చేసుకుంటూ కూర్చుంటే నువ్వెందుకు ఇక్కడ ఉన్నావు నన్ను అడిగారు. సార్ మీరు మా ఇంటికి వచ్చారు, మీతో ఉండిపోతే నాకు సంతృప్తి ఏంటంటే, లేదు నువ్వు ఎమ్మెల్యే గారికి సెక్రటరీ అంట, వెళ్ళి నువ్వు నామినేట్ చేసి రా అన్నారు. అంటే నందా గారితో అప్పుడు నామినేషన్ కి వెళ్ళడం, వేయించడం, మళ్ళీ 1:00 కల్లా రిటర్న్ రావడం, వీళ్ళందరూ భోజనాలు చేస్తున్నారు. సార్ కి సేవ చేసుకుంటూ కంచం పట్టుకెళ్ళి నేను ఇద్దాం అనుకుంటే అంటే సార్ ఏం చేశారంటే అతనికి ఇచ్చిన కంచం అందరికీ పనిచేశారు. సో మాస్టర్ గా అతని దగ్గర నేర్చుకునేవన్నీ చూస్తున్న తెలుసుకునేవి ఎన్నో విషయాలు ఉన్నాయి. అది ఆ ఎనర్జీని అతను సమక్షంలో నేను ఎప్పుడు ఫీల్ అవుతుండే. సో అందరూ భోజనం అయిన తర్వాత అందరూ తిన్నారా అన్నారు. అంటే తిన్నారన్నాడు. నువ్వు తిన్నావా అంటే, మీరు తినండి సార్ నేను తింటాను, నేనే కదా హోస్ట్ అంటే, హోస్ట్ లేదు గెస్ట్ లేదు, నువ్వు ముందు తిను అన్నారు. ప్లేట్ నా చేతిలో పెట్టారు, ఇంకో ప్లేట్ అతను తీసుకున్నారు, తినేసాం. ఇంకో 3 గంటలకి ఇక్కడ హాల్లో కూర్చోపెట్టాము. బెడ్రూమ్ నుంచి హాల్లో కూర్చున్నారు. అందరినీ మీటింగ్ వెళ్ళిపోండి, అందరూ ఎక్కడికి వెళ్ళిపోండి అన్నారు. నువ్వు ఒక్కడివే ఉండు అన్నారు. నాతో పాటు ఢిల్లీలో ఉన్న కిషోర్ ఉన్నారు. ఇప్పుడు ఉత్తరాఖండ్ మా కిషోర్ గారు, ఆ కిషోర్ ఉన్నారు. మేము ముగ్గురం, నందా గారు ఉన్నారు. అందరూ వెళ్ళిపోండి, అక్కడ అరేంజ్మెంట్ చేయండి అన్నారు. సో అతనితో నేను హాల్లో కూర్చొని మాట్లాడుతూ సార్ నాకు చాలా ఆనందంగా ఉంది సార్ మీరు మా ఇంటికి రావడం, ఇది అని చెప్తుండేవాడిని. చెప్తుంటే ఏంటి
నువ్వేం చేద్దాం అనుకుని వచ్చావు భూమి మీదకి అన్నారు. లేదు సార్, మీరు చెప్పిన సబ్జెక్ట్ నాకు సింపుల్ గా, చాలా సింపుల్ గా అందింది. రహస్యాన్ని బట్టబయలు చేశారు. ఇన్నాళ్ళు నేను ఎన్నో ఆధ్యాత్మిక సంస్థలకు వెళ్ళాను. ఈ రహస్యాన్ని తెలుసుకుందుకే వివేకానందుడు వెనకాతల యూత్ టైంలో వివేకానందుడు పుస్తకాలు చదువుతుండేవాడిని. కానీ నాకు అర్థం కాలేదు. కానీ ఎప్పుడైతే మీ శ్వాస మీద ధ్యాస పట్టుకున్నానో నాకు అర్థమైంది. ఓహో! మీరు చెప్పిన మాటల్లో ఆ శ్వాస ఉంటే శివము, శ్వాస లేకపోతే శవము అన్నది నాకు క్లిక్ అయింది సార్. ఇంకా అర్థమైపోయింది. సూక్ష్మంలో మోక్షం అందరికి అందించొచ్చు. ఇది మా సార్ తాలూకా ధ్యాన ప్రచారంలో ధ్యాన జగత్తు, శాకాహార జగత్తు, పిరమిడ్ జగత్తు, ఈ 3 కాన్సెప్ట్‌లు నేను దాన్ని నేను నా తరఫున కృతాసక్తిగా చక్కగా ఏం చేయగలో అది చేద్దానికే నేను నిశ్చయించుకున్నాను సార్ అన్నా. మేడ మీద పిరమిడ్ కట్టాను సార్ 2012లోనే మీ ధ్యానమాత చక్రం వైజాగ్‌లో అయిన తర్వాత. అంటే, అయితే చూద్దాం పద అన్నాడు. మీదకొచ్చారు. అప్పుడు అన్నారనమాట, నీ పనేం లేదువయ్యా. నీ పని సూక్ష్మంలో మోక్షం అని చెప్పు అందరికి. శ్వాస మీద ధ్యాస పెట్టమను. సూక్ష్మంలో మోక్షం పొందమని చెప్పాడు. ఆ! అదే ఆ వేమన కూడా అదే చెప్పాడు కదా! ముక్కులోని గాలి ముక్తికి మరి దారి అని చెప్పాడు కదా! మనం ఇంకెప్పుడు అర్థం చేసుకుంటాం. మనం భూమి మీదకి దానికోసమే వచ్చాము. సో, ఇలాగా అతని తాలూకు కాన్సెప్ట్స్ అన్నీ. ఇంకొకటి కాన్సెప్ట్ నాకు బాగా సార్ ద్వారా క్లిక్ అయింది. అంటే ఎన్నో వందల క్యాసెట్లు వింటుండగా నాకు 'నానాటి బతుకు నాటకము' అనే అన్నమయ్య కీర్తనతో అతను చెప్పిన ఓ 20 మినిట్స్ ఆ పాట కీర్తనతో వింటూ అతను చెప్పిన అర్థం అప్పుడు నాకు చెప్పాలంటే ఆల్మోస్ట్ 2010లో నాకు ఆత్మ సాక్షాత్కారం జరిగినట్టుగా అంత ఫీల్ అయ్యా. అంటే నా లోపల అంతర ప్రపంచంలో నడిపిస్తున్నది ఏ శక్తి ఉందో ఆ శక్తిని నేను కనెక్ట్ అవ్వగలిసాను. సో, నేను తెలుసుకున్నానన్నమాట. ఓహ్! అప్పటికే ఎన్నో పుస్తకాలు చదువుతున్నాను. సార్ పుస్తకాలు, రామకృష్ణ పరమహంస పుస్తకాలు, మెసేజ్‌లు, ఏ పుస్తకంలో ఏ ఆధ్యాత్మిక బిట్టు ఉన్నా, ఇంక్లూడింగ్ 'స్వాతి మ్యాగజైన్‌లో' 'ఊపరబాల' అని వచ్చేది ఆ రోజుల్లో. ఆ! ఆ బిట్ కూడా చదువుతుండేవాడిని. అలా చదువుతుంటే నా పుస్తకాలు చదవడం ఇంగ్లీషు, తెలుగు పుస్తకాలు చదవడం నాకు బాగా అలవాటైపోయింది. అదే సబ్జెక్ట్‌ని సార్ చెప్పడం మొదలెట్టారు. సో, 'తులసి దళము' ఇలాగా 'ఒక యోగి ఆత్మకథ', 'మరణం లేని మీరు' ఈ పుస్తకాలు అతను ఏ నోట్ అంటూ వస్తే ఆ పుస్తకాలన్నీ పడడం ఒక లైబ్రరీ తయారు చేశారు. అంటే రేపొద్దున ఫ్యూచర్‌లో మనం సెంటర్ చేస్తే ముందుగానే ఉండాలని నాకు ఆ టైటిల్ కనబడిందంటే, నచ్చింది అంటే టైటిల్ చూసి, బ్యాక్ సైడ్ చూసి, దాన్ని షార్ట్ ఫార్మ్‌లో చదివేసి ఆ బుక్కులు కొనేవాడిని. సో, ఇలాగా పుస్తకాలతోని, క్యాసెట్‌లతోని నా ఇల్లంతా నిండిపోయి ఉంటది. నిండిపోయి ఉండేది. ఒక పిచ్చిలాగా. ఇంట్లో వాళ్ళకి అర్థం కాదు. ఇదేంటి ఇలా చేస్తున్నారు? అంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉందని నేను మిస్‌యూజ్ చేసుకుంటున్నానని వాళ్ళనుకుంటారు. కానీ ఇది నా పూర్వజన్మ సుకృతం వల్ల నేను ఈ పిరమిడ్ సంస్థలో అడుగు పెట్టడం జరిగింది. ఒక పిరమిడ్ మాస్టర్ అంటే అప్పుడు నాకు తెలీదు. పత్రిజీ గారు తర్వాత చెప్పారు. ఈస్ట్ ఆర్ వెస్ట్ పిరమిడ్ మాస్టర్ ఇస్ ద బెస్ట్ అన్నారు. పత్రిజీ గారు మనం సంబోధించడంలోనే మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అన్నారు. మొన్న లాస్ట్ సండే మనకి ఫ్రెండ్‌షిప్ డే జరిగింది. ఏమిటి ఫ్రెండ్‌షిప్? 3 రోజులు బట్టి అదే క్లాస్ చెప్తున్నాం ఆ సెంటర్‌లో. పత్రిజీ గారు చెప్పింది ఒకటేనయ్యా, ఈ భూమి మీద ఒకటే ఉన్నది మిత్రత్వం తప్ప ఇంకేం లేదన్నారు. నేను మీ ఫ్రెండనే కానీ, ఈ గడ్డాల వాడు నీ గురువు కాదు. నీ శ్వాసే నీ గురువు. ఇలాంటి ఎంత సూక్ష్మంగా, ఎంత లోతుల్లో నేను వాటికి కనెక్ట్ అయిపోయానంటే, నేను ఆ కాన్సెప్ట్స్ అన్నీ కూడా నా చెవుల్లో అలా రింగ్ అవుతూనే ఉంటాయి. అలా చెప్తూనే ఉంటాను, వింటూనే ఉంటాను, రాసుకుంటూనే ఉంటాను. ఇక్కడ ఉన్న మా మాస్టర్‌లందరికీ ఆ రోజుల్లో నేను కంప్యూటర్ మీద పనిచేయడం, నేర్చుకోవడం, సీడీ రైట్ చేయడము, ఒక ఆధ్యాత్మిక సత్యం అనే తెలుగులో సీడీ ఎన్ని వందలు రాసి ఎన్నో రమణేష్ గారి ద్వారా, ఆ తర్వాత పెన్ డ్రైవ్స్‌లో మెమరీ కార్డులు రాయడం ద్వారా ఎన్ని చేశామో నాకే తెలీదు. అది సేవ అంటారో, నా హాబీ అంటారో, నా వృత్తి అంటారో, నా ప్రవృత్తి అంటారో తెలీదు. పత్రిజీ గారన్న, బీఏ మాస్టర్ అన్న నాకు అర్థం తెలియకపోయినా, మాస్టర్స్ అంటే ఏమిటో అంటే, మాస్టర్స్ అంటే నేర్పేవాడు కాదు, నేర్చుకునేవాడు, నేర్పించేవాడు. మాస్టర్ అంటే ఆచార్యుడు అని చెప్పారు కదా! ఆచార్య సాంగత్యం అని చెప్పారు కదా! అంటే ఆచరించి చేసేవాడే. సో, అలాగా నాకు సార్‌ని ఒక వ్యక్తిగా నేనెప్పుడు అనిపించలా. ఎప్పుడైతే నాకు ఎనలైట్ అయిందో, ఆ తర్వాత ఎన్నో అనుభవాలు వింటుంటే, సార్‌లోనే మేము షిరిడి సాయిబాబాని చూసాం, షిరిడి సాయినాథుని నడిచినట్టుగా చూసాం. అందరి అనుభవాలు అన్నీ చూస్తుండే చెప్తూ ఉంటే, అవును నిజమే. ఈ భూమి మీదకి ఒక కృష్ణుడొచ్చాడు, రాముడొచ్చాడు, కృష్ణుడొచ్చాడు, ఒక శంకరాచార్యులొచ్చాడు, ఒక రమణ మహర్షొచ్చాడు, వివేకానందుడొచ్చారు. అలా వచ్చినట్టుగే ఏ యుగానికి తగ్గట్టుగా అప్పుడు నేను మళ్ళీ అవతరిస్తానని చెప్పిన విష్ణుమూర్తి భగవద్గీతలో కృష్ణుడు చెప్పింది అక్షరాల నిజమే అయింది. ఇతను మన కోసం ఈ భూమిని
ఈ ఈ జగత్తుని జగత్ చేసి, శాకాహార జగత్ చేసి మనని హయ్యర్ డైమెన్షన్ లోకి ఈ భూమిని నడిపించడమే, ఎక్కడో కాదు ఈ స్వర్గము భూలోకమే స్వర్గముగా తయారు చేయడానికే వచ్చాం అందులో ఉన్నది నాకు అర్థమైంది. సో అతను సంబోధించిన మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్, నిజంగా అది ఎంత వైబ్రేటింగ్ గా చెప్పేవారు. ఆ తర్వాత ధ్యాన మహాచక్రంలో అతను ఇస్తున్న మెసేజ్లు అన్ని కూడా అక్కడికక్కడ సెల్ ఫోన్ లో నేను స్పీకర్ పక్కన కూర్చొని రికార్డ్ చేసుకునేవాడిని. ఎందుకంటే అది వెంటనే వాట్సాప్ లో మన మెసేజ్ రూపంలో 2016-17లో ఎప్పుడైతే వాట్సాప్ నేను వాడటం మొదలెట్టాను 2013 నుంచి. సో ఇవన్నీ నా ఓన్ గానే రికార్డ్ చేసి అవన్నీ సర్క్యులేట్ చేసేవాడిని నా గ్రూపుల్లో. సత్యమేవ జయతే నా గ్రూప్ పేరు. రమణేష్ గారు నేను స్టార్ట్ చేసుకున్నాం. సో అతను ఇప్పుడు అన్ని రకాల యాక్టివిటీ చేసేవారు, అందరికీ సపోర్ట్ ఇచ్చేవారు, నాకు కూడా అలాగే ఇచ్చారు. అదే ధ్యానమా చక్రంలో ఇంకొక కాన్సెప్ట్ మాకు అంటే ఒక వర్క్ అప్పచెప్పారు. విశాఖపట్నంలో ఎన్ని పిరమిడ్స్ ఉన్నాయో వాటన్నిటి తాలూకా ఫోటోలు, డీటెయిల్స్, వాటి సైజులు, వాటి కన్స్ట్రక్షన్, వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసిన వాళ్ళ మాస్టర్స్ నేము, ఇంజనీరింగ్ సపోర్ట్ ఇచ్చిన వాళ్ళ నేము, డీటెయిల్స్ తో పిరమిడ్స్ ఎవ్రీవేర్ సైట్ లో దగ్గర దగ్గర 120 పిరమిడ్లకి ఫోటోలు తీయడము. వాటిని బెంగళూరులో చందు అనే ఒక అతను ఉండేవాడు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, వాళ్ళందరూ ఆ సైట్ తయారు చేస్తే వాళ్ళకి మెయిల్స్ లో అవన్నీ పంపించేవాడు. అప్పుడు ఇంకా వాట్సాప్ కూడా అంత డీటెయిల్డ్ గా ఉండేది కాదు, మెయిల్స్ లోనే పంపించాం. తర్వాత వాట్సాప్ వచ్చింది, మెసేజ్లు తీసుకోవడం, ఆ డేటా అంతా కలెక్ట్ చేయడము, అవి అప్డేట్ అవుతున్నాయో లేదో చూసుకునేవాళ్ళం అనమాట. ఈ పని అక్కడ ధ్యానమా చక్రంలో ఒక మాస్టర్ నాకు ఇచ్చి, అప్పుడు ఏంటంటే మాన్యువల్ గా చేయమన్నారు. అంటే కొన్ని ఫారమ్స్ ఇచ్చి ఈ డీటెయిల్స్ అన్ని మీరు కలెక్ట్ చేసి ఇవి మా ఆఫీస్ కి పంపించండి అన్నారు. అప్పుడు నాకు అంత దాని తాలూకా లోతులు తెలియలేదు. కానీ అదే 1 ఇయర్ తర్వాత నేను రిటైర్మెంట్ 2013లో హిందుస్థాన్ జిమ్ గురించి అయిపోయిన తర్వాత ఫుల్ టైం నా తాలూకా ఆనందంకి అవధులు లేవు. అప్పటి నుంచి ఫుల్ బిజీగా దీంట్లోనే 24/7 నేను ఫుల్ టైం దీంట్లోనే పనిచేస్తూ ఎంతో మంది మాస్టర్లకి ఇలాగ అందిస్తున్నప్పుడు ఈ పని వెంటనే అప్పుడు 13లో మన రమణేష్ గారు చెప్పారు, సార్ నాకు కూడా ఈ పని వచ్చింది సార్, నన్ను చేయమంటున్నారు అంటే, అలాగే సార్ మన ఇద్దరం చేద్దాం, బండి మీద వెళ్దాం, ఎన్ని పిరమిడ్లు కావస్తాను పిరమిడ్లు తిరిగి ఫోటోలు తీస్తాను, నేను టెక్నాలజీ నా దగ్గర ఉంది కాబట్టి నేను మెయిల్స్ లో పంపిస్తాను అతనికి అని చేసి అప్పుడు దగ్గర దగ్గర 100-120 పిరమిడ్లకి విశాఖపట్నం జిల్లాలోని విజయనగరం జిల్లాలో కూడా ఒక మాస్టర్ సపోర్ట్ చేశారు. అతను ఫోటోలు తీసి అతనే పంపించేవాడు, మేము అడిగినంత డీటెయిల్స్ ఇచ్చేవాడు, మేము వెళ్లకుండానే, మీరు రాక్కర్లేదు సార్ నేనే పంపిస్తానని చేసేవాడు. సో ఇలాగా 1.5 year ఆ వర్క్ చేయడం జరిగింది. ఆ తర్వాత 2014లో సార్ రావడం, ఇందాక చెప్పాను ఆ ఇన్సిడెంట్. అంటే అంచెలంచెలుగా సార్ తో కనెక్ట్ అయినప్పుడు సార్ చెప్పింది ఆ సూక్ష్మంలో మోక్షం అన్నదే నాకు అనిపించింది. శ్వాసని గమనించడానికి అడ్డు పెట్టేది మన మనస్సే. ఈ మనస్సుని గెలిస్తే మనం ఈ విశ్వాన్నే జయించవచ్చు అన్న, ఈ ప్రపంచాన్నే జయించవచ్చు అన్నది ఉన్నది కదా నాకు. అది ఎలా జయించాలి, ఇది ఏమిటి అన్నది నాకు తెలియకుండానే ఆ పుస్తకాల ద్వారా నాలో యాక్సెప్టెన్స్ లెవెల్ పెరిగింది. ఆధ్యాత్మికుల్లో ఏ మాస్టర్ ఒక మాస్టర్ అవ్వాలంటే ముందు మనం అవడానికి ఫస్ట్ రూల్ ఏంటంటే యాక్సెప్ట్ ఎవ్రీథింగ్ అన్కండిషనల్. కండిషన్ పెట్టామంటే లాజిక్ మైండ్ ఉపయోగిస్తున్నాం. ఇవన్నీ నేను లోతుల్లో వాటి సారాన్ని తెలుసుకొని నేను క్లాసుల్లో చెప్తూ ఆ మైండ్ ని మనం ఏ విధంగా ప్లాన్ చేయాలి, అది ఎన్నో దాని వెనకాతలు దాన్ని కోతి కత్తి అని తిట్టే కన్నా అది కూడా నువ్వు శ్వాస లేకపోతే ధ్యాస ఎక్కడ ఉందని నా కాన్సెప్ట్ ఒక బుక్ ద్వారా, గోయింగ్ డీపర్ అనే బుక్ ద్వారా సార్ ఒకసారి మెసేజ్ ఇస్తూ చెప్పారు. శ్వాస ఉంటేనే ధ్యాస అయ్యా, శ్వాస వేరు ధ్యాస వేరు కాదన్నారు. నాకు ఆ రోజు అంటే ఇక్కడ సృష్టిలో మన అద్వైత సిద్ధాంతంలో శంకరాచార్యులు చెప్పింది ఏది ఉందో అది ఉన్న శక్తి అంతా విశ్వశక్తి ఒక్కటే అన్నది. ఆ విశ్వశక్తి అనే పేరుతో నేను కనెక్ట్ అయ్యాను. అప్పుడు నాకు అర్థం లోతుల్లో ఇంకా ప్రతి పదములో పత్రిజీ గారు చెప్పిన దాంట్లో అర్థం బాహ్యంగా అర్థం ఉంటది, సెకండరీ అంతరార్థంకి వెళ్ళాలి. అంతరార్థం తెలుసుకుంటే దాని తాలూకా పరమార్థమే మనకు అర్థం అవుతుంది. ఏ పదమైనా ఉన్నది దేనికోసము అంటే ఈ సృష్టిలో ఈ చదువులు మనం భూమి మీదకి వచ్చి నేర్చుకుంటుంది అంతా కూడా ఆ పరమార్థం కోసమే నాకు అర్థమైంది. ఓకే, సో ఆ విధంగా నాకు అర్థమైంది. ఆ పరమార్థంని నేను పట్టుకున్నానండి. ప్రతి పదములోని ప్రతి విషయంలోని ఎందుగలడు అందులేదు సందేహం వలదన్నది పత్రిజీ ద్వారా శ్వాస మీద ధ్యాస ద్వారా నాకు ఈ జీవితాన్ని ఎంతో ఎంతో ఆనందంగా, ఎంతో ఆరోగ్యంగా, ఎంతో ఆరంగా చేస్తూ నందా గారి తాలూకు సపోర్ట్ తో
ధ్యాన మహాచక్రం, మన మహాకరుణ ధ్యాన మహాచక్రం అని ఏదైతే ఆ ప్రకృతి వ్యాలీలో జరుగుతుందో 2021లో దానికి ఫైనాన్స్ ఇన్ఛార్జ్ గా నాకు అప్పచెప్పి ఎంతో బాధ్యత నా మీద నమ్మకం పెట్టి ఇచ్చారు. నాకు తెలియదు నాలో ఎంత పొటెన్షియల్, ఎంత మల్టీ డైమెన్షనల్ గా పనిచేస్తాను. ఆ తర్వాత దగ్గర నుంచి పత్రిజీ గారు చెప్పిన ఏ సబ్జెక్ట్ చదివితే అన్ని సబ్జెక్టులు తెలుస్తాయో అలాంటి సబ్జెక్టు అయ్యా మన శ్వాస మీద ధ్యాస, ఆనాపానసతి అలాంటి సబ్జెక్ట్ లోకి వచ్చారు. బిఏ మాస్టర్, మనందరం మాస్టర్లు అవ్వాలంటే ఏదో ఒక యాంగిల్లో పనిచేయడం కాదు, అన్ని యాంగిల్లో పనిచేయాలి. మనం మల్టీ డైమెన్షనల్ గా ఉన్నాము. ఓన్లీ భూమి మీద పనిచేయడమే కాదు, గ్రహాంతర వాసులతో కనెక్ట్ అయ్యి మనం పనిచేస్తాము. సార్ ఎన్నో ఎక్స్క్యూజ్ చెప్పారు. మీ సార్. సార్ అమ్మా ఆ, టైం అయిందా? సార్ ఒక సెకండ్. సార్ లో పత్రికారులో మీరు గమనించింది ఏంటి సార్? ఆ పత్రిజీ సాంగత్యంలో గారిలో ఫస్ట్ నేను గమ గమనించింది, ఉమ్, పత్రిజీ గారిలో గమనించింది అతని తాలూకా కమిట్మెంట్, ఉమ్, డెడికేషన్, యాక్సెప్టెన్స్. అతనిలో ఉమ్, ఉన్నది సహనమే ప్రగతి. ఆ సహనంతో ఎంత సహనంగా ఉంటే ఎలా పెరుగుతాము అంటే మైండ్ కి ఇవన్నీ ట్రైనింగ్ మనకు తెలియకుండానే మనం ఈ సజ్జన సాంగత్యం ద్వారా, స్వాధ్యాయం ద్వారా, ఆ మహానుభావుతాలకు ఆచార్య సాంగత్యం ద్వారా నేను నేర్చుకున్నాను. ఇవి ఉమ్, ఇవి ఇలాంటివి ఒక మనం హృదయ కమలానికి 12 దళాల్లో ఈ మచ్చుతునగా ఈ 5, 6 నేను చెప్తున్నా. సో మనలో సహనము, కరుణ, దయ ఈ గుణాలన్నీ అతను రంగరించి మనకు నేర్పించారు. అవే మనకు ఎస్ సార్. నవరత్నాల్లో చెప్పారు, నవవిధ ధర్మాల్లో చెప్పారు. వైజాగ్ జ్ఞానమహాచక్రంలో చెప్పిన నవవిధ ధర్మాల్లో. అతను పత్రిజీ గారు ఒక వ్యక్తిగా నేను ఎప్పుడు చూడలే, ఒక శక్తే. సృష్టిని నడిపించడానికి ఆ శక్తి అందరిలోని, అన్నిటిలోని అంతా నేనే అనేది తెలుసుకునేది ఎక్కడి నుంచి తెలుసుకున్నాం? ఆ బ్రహ్మవాక్యాల్లో, ఆ వేదవాక్యాల్లో ఎక్కడి నుంచి వచ్చిందంటే సాక్షాత్తు పత్రిజీ గారి ద్వారా అతనిలోనే చూశాను. అది మనలో అతన్ని చూసి పత్రిజీ గారు చెప్పినట్టుగా నా పాదాలు పట్టుకుంటే కాదు, నా పదాలు పట్టుకోండి అన్నారు. నేను చెప్పింది చెయ్యండి కానీ నేను చేసింది మీరు చెయ్యకండి అన్నారు. ఒకసారి స్టేజ్ మీద రాయి జగపతి రాజు గారికి నేను చెప్పింది చేయండి సార్, నేను చేసింది మీరు చేయకల్లా. నేను అందరినీ తిడతాను, కొడతాను, అది మీరు చేయాలని లేదు. అది నాకు అవసరం ఉంటే నేను చేస్తాను. కానీ గురు తాలూకు పదాలు పట్టుకుంటే మనం ఇవన్నీ ఒక ఆధ్యాత్మిక మాస్టర్ గా, ఒక 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 బిఏ మాస్టర్ గా ఎదగడానికి అతను చేసిన సేవ ఎంత అంత కాదు. ఒక ఒక 10 వాక్యాల్లో కూడా వర్ణించలేము. నా జీవితం అంతా అతనికి అంకితం చేశానంటే అతని జీవితాన్ని, ఉద్యోగం, రిటైర్మెంట్ తీసుకుని ఎలా చేశారో అది ఒక ఎగ్జాంపుల్ మనకి చాలు. ఈ రోజుని ఇన్ని లక్షల మంది, ఇన్ని కోట్ల మందికి దేశాల్లో ఇది అందుతుందంటే ఎంత డివైన్ ప్లాన్ లో జరిగాయి ఇవన్నీ. ఆ డివైన్ ప్లాన్ లో మనందరం మాస్టర్లు భాగస్వాములు అయినందుకు నాకెంతో ఆనందంగా ఉంది. నాకెంతో భోగంగా, ఎస్ సార్. భాగ్యంగా భావిస్తుంటాను. అవును ఓకేనమ్మా? సార్. యా సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో మరి ఇలాంటి వ్యక్తి యొక్క ఒక వ్యక్తిత్వాన్ని గురించి చూపించాలంటే, చెయ్యాలంటే ఒక మూవీ తీయబోతున్నారు, ఇప్పుడు రాబోతుంది ఎస్, మన ముందుకు. ఇది కంపల్సరీగా రావాలమ్మా. మూవీ ద్వారా నేను ఎస్ సార్. మాటల్లో చెప్పలేనివి అతని జీవిత చరిత్ర అంతా మనం ఆ సార్. దాంట్లో ఒక డాక్యుమెంటరీ రూపంలో చూస్తున్నామంటే ఈ రోజు ఆది శంకరాచార్య సినిమాలో శంకరాచార్యుల గురువుగా అతను గోవిందాచార్యులుగా యాక్ట్ చేసిన ఒక్క 5 నిమిషాలు బిట్టు చానమ్మా నా జీవితాన్ని కుదిపేసింది ఆ సినిమా. అలాంటి టోటల్ మనందరికీ పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గారి తాలూకా మూవీ చాలా 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 ఇంపార్టెంట్. ఇది మన భూమి అసెండ్ అవ్వడానికి ఏదైతే 1221 పోర్టల్ ఇప్పుడు ఓపెన్ అవుతుందో ఆ సందర్భంగా ఎన్ని కార్యక్రమాలు రేపు తిరుపతిలో వారం రోజుల పాటు 16వ తారీఖు నుంచి 22వ తారీఖు దాకా జరగబోతున్న విశ్వశాంతి, ఇవన్నీ ఏంటంటే ఇది మనం ఏదో వ్యక్తిగా చేస్తున్నది కాదమ్మా. ఇదంతా ఆ మాస్టర్ డివైన్ ప్లాన్ లో జరుగుతున్న దానికి మనం భాగస్వాములైనందుకు మనం ఆనందించడం తప్ప, దానికి సేవ చేసుకోవడం తప్ప ఇంకేమీ లేదు ఇక్కడ. ఎంత చెయ్యాలో అంత చేయడానికి నేను పిఎంసి అంబాసిడర్ గా ఉంటూ ఎన్నో మీటింగులకి అటెండ్ అవుతూ ఎంతో సేవ చేసుకుంటూ ఈ రోజు టోటల్ గా మాస్టర్స్ ఇండివిజువల్ అటెన్షన్ గా ఒక మాస్టర్ నాతో కనెక్ట్ అయ్యారంటే ఇండివిజువల్ అటెన్షన్. నా తర్వాత మాట్లాడబోయే అనిల్ గారు కూడా మా ఇంటికి వచ్చి అతనితో నాకు పరిచయం అయ్యి అంబర్పేటలో పత్రిజీ గారి ఇంటికి అతనే తీసుకెళ్ళాడు నన్ను. ఇప్పుడు నా తర్వాత మాట్లాడబోయే క్యాండిడేట్ అంతా
మా ఆత్మ బంధువులతో ఇలాంటి కనెక్టివిటీ ఏర్పరిచిన ఆ పత్రిజీ గారికి, మన పిరమిడ్ మాస్టర్లకి, మా వైజాగ్ లో డాక్టర్ జీకే గారికి, నందా గారికి, వంశీ గారికి, వీర జగదీశ్వర్ గారు 4 పిల్లర్స్ వైజాగ్ లో ఉన్నాయమ్మా. ఈ పిల్లర్స్ ద్వారా మేమందరం అడుగడుగును వేసుకుని ఈ రోజు ఒక మాస్టర్ గా ఎదిగామంటే ఇదంతా మా పూర్వజన్మ సుకృతము. ఇంకా చెప్పాలంటే దైవ కృప, ఆ గురువుల కృపే. కృప లేకుండా ఏది జరగదు. అంటే మనం సబ్మిట్ అవ్వడం తప్ప ఇంకేమీ లేదు. నేర్చుకోవడం, Yes, sir. నేర్పించడం, సబ్మిట్ అవ్వడమే. అంతిమంగా Yes, sir. ఆ విశ్వ చైతన్యానికి సబ్మిట్ అవ్వడమే. ఎవడు మనలో ఉన్న ఆ ఇగో మనస్సు దానికి ట్రైనింగ్ ఇవ్వడం కోసమే ఇదంతా జరుగుతుందమ్మా. Yes, సో sir. Yes, sir. ఆఖరిగా మీరిచ్చిన ఈ అవకాశానికి అనంత కోటి ధన్యవాదాలు, థ్యాంక్ కృతజ్ఞతలు. యూ సార్. థ్యాంక్ యూ సో చాలా మచ్. సో అద్భుతంగా మరి ఈ మూవీకి మీరు కూడా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను సార్. ఇలా జరుగుతోందని కూడా డెఫినెట్ గా మీరు చెప్పాలి అందరికి. ఆల్రెడీ కొంత చేసాము. అవకాశం ఉన్నప్పుడల్లా చేస్తూనే ఉంటాము. 10 మందికి ఇది థ్యాంక్ యూ పంపిస్తూ సార్. ఉంటాం, చేస్తూ ఎస్ ఉంటాం. సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో వెంకట్ మచ్. గారికి మీ టీం అందరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.